ఏమయ్యా సైకో రెడ్డి, క్రెడిట్ చోరీ డిజార్డర్ అంటే ఏంటో ఇప్పుడు అందరికీ క్లియర్ అయింది. ఏ శినబాబు, ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏంది క్లియర్ అయ్యేది? ముందుగా విమర్శించాలి, తర్వాత అదే పని పూర్తి అయితే క్రెడిట్ తీసుకోవాలి. అదే నీ కొత్త పాలసీ కదా సైకో రెడ్డి. రాజకీయాల్లో మాపై ఇలా ఆరోపణలు చేయడం మీకు తేలికే కానీ అభివృద్ధి ఎవరు చేశారు అన్నది ప్రజలకు తెలిసినవయ్యా. ఆ ప్రజలే చూస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ మీద విమర్శలు, కియా మోటార్స్ మీద విమర్శలు, అదాని ప్రాజెక్టు మీద విమర్శలు, తర్వాత అవే పూర్తయ్యాక నేనే తెచ్చానంటావు. ఏంటయ్యా ఇది సైకో రెడ్డి? ఒక ప్రభుత్వం ప్రారంభించిన పని మరో ప్రభుత్వం పూర్తి చేయడం మామూలేలే, అది రాజకీయ వ్యవస్థలో భాగమేలే. పూర్తి చేయడం వేరు, మొదట వ్యతిరేకించి తర్వాత క్రెడిట్ తొబ్బేయడం వేరు. ఏమయ్యా, ఏం మాట్లాడుతూ ఉన్నావు? నేను పెట్టిన వీడియోలో అన్ని క్లియర్గా ఉన్నాయి. మాట మార్చకు సైకో రెడ్డి. ఎడిట్ చేసిన వీడియోలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. నిజం బయటకు వస్తుంది రే చిన్నబాబు. ఎడిట్ కాదు, నీ మాటలే, నీ క్లిప్పింగ్లే. మొదట నువ్వు ఇవి పనికిరావన్నావు, తర్వాత ఇవి నేనే తెచ్చానన్నావు. ఇదే కదా సిసిడి లక్షణం. సిసిడి లక్షణమా? మళ్ళీ ఇదేంది ఇది? సిసిడి అంటే క్రెడిట్ చోరీ డిజార్డర్. సంతోషించాంలే, మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసినారు, అవన్నీ నెరవేర్చారా అని అడుగుతూ ఉన్నా. మాట మార్చే ప్రయత్నం చేయకు సైతాన్ రెడ్డి. టాపిక్ ఒక్కటే, విమర్శించిన ప్రాజెక్టులను తర్వాత నీ సొంత విజయాలుగా చూపించుకోవడం. ఇది ప్రజలకు క్లియర్ అయిపోయింది ఇప్పుడు. అయినా అభివృద్ధి జరిగితే ప్రజలకే లాభంలే, ఎవరు క్రెడిట్ అయితే ఏముందిలే. హలో తుక్లక్ రెడ్డి, ఈ మాట ముందే చెప్పాలి, కానీ అప్పట్లో అడ్డుకున్నాం, తర్వాత క్రెడిట్ తీసుకున్నాం. ఇది నీ డబుల్ గేమ్ కాదా గోపిరెడ్డి? అదే గోడ మీద పిల్లిరెడ్డి. ఇదిగో శినబాబు, చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు చెప్పేది నిజం కాదు. నిజం చాలా సింపుల్, వీడియోలో ఉంది, ప్రజల ముందుంది. ఎవరు ఏమన్నారు, తర్వాత ఎలా మార్చుకున్నారు, అవన్నీ స్పష్టంగా ఉన్నాయి సైకో రెడ్డి. ప్రజలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది వాళ్ళకు తెలుసులే. ఎవరు నిజం చెప్పారో కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పటికే ప్రజలు మొత్తం చూశారు. మాటల్లో మార్పు, స్టాండ్లో మార్పు, ఇవన్నీ రికార్డులో ఉన్నాయి. కవర్ చేయాలని చూడకు సైకో రెడ్డి. మీరు ఎంత మమ్మల్ని విమర్శించినా నేను చేసిన పనులే మీకు సమాధానం చెప్తాయి. పనులా? చేసిన పనులా? ఓహో, స్కాములు, దోపిడీలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాల, ఆ పనుల గురించి చెప్తున్నావా? అబ్బబ్బబ్బా, మమ్మల్ని ఇలా తగులుకున్నావేందయ్యా లోకేషు? మీకు మేము ఒక మాదిరిగా కూడా కనిపించడం లేదా అని అడుగుతున్నా. మాకే కాదు, టోటల్ ఆంధ్రాకి మీరు ఒక చీడ పురుగుల్లా కనిపిస్తూ ఉన్నారు. 5 ఏళ్ళు అలా రాష్ట్రాన్ని నాశనం చేశారు. మరి అయినా మీ పనేదో మీరు చూసుకోకుండా నా వీడియోలు ఎడిట్ చేయడం ఎందుకయ్యా? మీరు అంత ఖాళీగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్ను ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం మెంటల్ రెడ్డి. మేము చూపిస్తాం, రప్ప ఆడిస్తాం. 3 ఏళ్ళు ఆగండి, మీ అందరి సంగతి తెలుస్తాం. ముందు మీ బూత్ బ్యాచ్ సంగతి చూసుకో. జైల్లో ఉన్న లిక్కర్ బ్యాచ్ లాఠీ దెబ్బలకి వణికిపోయి నీ పేరు ఎక్కడ బయట పెడతారో ముందు చూసుకో. ఈ 3 ఏళ్ల లోపే నువ్వు వాళ్ళ పక్కన చేరి ఓసలు లెక్క పెడతావు. జాగ్రత్త. చిన్నైనా